ఈరోజు మొగుడు 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 వచ్చాడు అంటున్నావు కదా, నీ మొగుడు అనిల విజయసాయిరెడ్డి గారు నీ మొగుడు వచ్చాడు కదా, ఆడ వైజాగ్లో చించేస్తాం ఆరదేస్తాం అన్నారు కదా, ఎందుకు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారా? నీ పుణ్యమే. విజయసాయిరెడ్డి గారు ప్రశాంతంగా వైజాగ్లో ఎంపీగా పోటీ చేయాల్సినటువంటి వ్యక్తి, నీ పుణ్యం అంట ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొత్తాన్ని ఖాళీ చేసి పెట్టావు కదా, ఎందుకు బాగుపడాలా నేను లేనప్పుడు? ఈరోజు నీ చీటి చించి నరసరావుపేట పంపించి జగన్మోహన్ రెడ్డి గారు, ఈడ జిల్లా ఎందుకు బాగుపడాలని చెప్పి నువ్వు చేసినటువంటి పనులకి ఆ నుంచి విజయసాయిరెడ్డి గారు ఈడకు వచ్చి పోటీ చేయాల్సి వస్తుంది. ఎంతమంది ఉన్నారంటివే, ఎంతమంది ఉన్నారు జిల్లాలో? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాగా డబ్బులు ఉండేవాళ్ళంటివే ఏరే ఇంతమంది దొరకలేనికి జిల్లాలో విజయసాయిరెడ్డి గారిని పిలవాలి. ఆడించా సీఎంకి సరిసమానమైనటువంటి వ్యక్తిని ఈడ నెల్లూరు జిల్లా తీసుకొచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద పోటీకి పెట్టాలా? రాండి బరిలోకి, ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి, ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి. తెలుగుదేశం జనసేన అలయన్స్కి దాదాపుగా 3 లక్షల నుంచి 3,50,000 ఓట్ల మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఘన విజయాన్ని సాధించబోతున్నారన్న విషయం కూడా ఈరోజు విజయసాయిరెడ్డి గారికి తెలుసు. కాకపోతే నువ్వు చేసినటువంటి కకృతి పనులకి నువ్వు పెంట చేసేస్తూ నెల్లూరు మొత్తాన్ని, రాజకీయాన్ని మొత్తాన్ని గబ్బు చేసి పడేస్తూ, ఒక్కటైనా ఉపయోగపడేటటువంటి పనులు చేసావా?